ఇవి మీకు తెలుసా? మనకు తెలియక చేసే కొన్ని పనుల వల్ల మన ఇంట్లోకి వచ్చే అదృష్టమే మన చేతుల వల్లే బయటకు వెళ్ళిపోతుందంటూ శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. సాయంత్రం సమయం. ఈ సమయం లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. కాని అదే సమయంలో ఇంట్లో గొడవలు, కోపంతో మాట్లాడటం, పిల్లలపై అరవటం ఇవి చేస్తే ఏమవుతుందో తెలుసా? శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదు. అందుకే పెద్దలు సాయంత్రం ప్రశాంతంగా ఉండాలి అని చెబుతారు. ఇది నమ్మకం కాదు, తరతరాల అనుభవం. ఇవి మీకు తెలుసా? సాయంత్రం సమయంలో ఇంటి ముందు చెత్తవేయడం ఇవెందుకు చేయకూడదు? పురాణాల ప్రకారం ఇలా చేయడమంటే ఇంట్లోకి వచ్చిన సంపదను మనమే బయటకు తోసినట్టే. అందుకే మన అమ్మమ్మలు ఈ విషయాల్లో చాలా కఠినంగా ఉండేవారు. అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఏం చెయ్యాలి? సాయంత్రం ఒక దీపం వెలిగించండి. ఇంట్లో చిన్న ప్రశాంతత పాటించండి. దేవుడికి కృతజ్ఞత చెప్పండి. ఇవి చిన్న పనులే, కాని ఫలితం చాలా పెద్దది. లక్ష్మీదేవి బలవంతంగా రాదు, ప్రశాంతత ఉన్న చోటే నిలుస్తుంది. ఇవి మీకు ముందే తెలుసా, లేదా ఇప్పుడే తెలుసుకున్నారా? ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి పురాణ రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై మహాలక్ష్మీదేవి.